మనం తిరుపతికి తరచూ వెళ్తూ ఉంటాం, కానీ అక్కడ స్వామిగారి గర్భగుడిలో గంట ఎందుకు ఉండదో చాలా మందికి తెలియదు. మనం ఏ ఆలయానికి వెళ్ళి గమనించినా కానీ అక్కడ గర్భగుడిలో ఖచ్చితంగా గంట అనేది ఉంటుంది. కానీ స్వామిగారి గర్భగుడిలో మాత్రం గంట ఎందుకు ఉండదో మీకు తెలుసా? ఎందుకంటే 13వ శతాబ్దంలో ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి పెళ్ళయింది, కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ పిల్లలు మాత్రం కాలేదు. వాళ్ళు వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కొన్ని ఏళ్ల పాటుగా వేడుకుంటారు. వీళ్ళు వెంకటేశ్వర స్వామికి మంచి భక్తులు. అలా ఒకరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆ అమ్మాయి కళ్ళలోకి వచ్చి ఇలా చెప్తాడు, నా గుడిలో ఉన్న బంగారు గంటను మింగేసేయి, అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడు. దీంతో అమ్మాయి కలలోనే మింగేస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటి అనంటే మరుసటి రోజు నుంచే ఆ గర్భగుడిలో గంట అనేది కనిపించదు. అప్పుడు వెంకటేశ్వర స్వామి పూజారి కళ్ళలోకి వచ్చి ఆ గంట చేరాల్సిన చోటికే చేరింది, మీరు కంగారు పడకండి అని చెప్తారు. తీరా చూస్తే ఆ దంపతులకి కొడుకు పుడతాడు. అయితే ఆ పిల్లాడు ఎవరో కాదు, వేదాంత దేశిక. మీలో గనుక వెంకటేశ్వర స్వామి భక్తులుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.